బాగా అయిపోయింది. మీకు సంబంధం చూసినాడే పెళ్ళిళ్ళు పేరయ్యా ఆయన వారం కిందటే నా దాకా వచ్చినాడు. ఏం చెప్పినాడు తెలుసారా నీకు? ఏం చెప్పినాడన్నా? అన్నా నాగభూషణ్ అంటే నువ్వేనన్నా? అవునన్నా నేనే. నేను పెళ్ళిళ్ళు పేరాయను, పెళ్లి సంబంధం చూసినాను, అందుకు నీకు చెప్దామని ఇట పాపలు పంపించినారు నన్ను. అందుకు పిల్లోనికి ఉద్యోగం వచ్చింది, చేసుకుంటారేమో అని వచ్చినానన్నా నీ దగ్గర. అవునా? నా కొడుకు ఉద్యోగం వచ్చింది, పాప ఉందని చూపించకొచ్చినావా? చూపించకొచ్చినానన్న. చెప్పేటట్లు ఊర్లో మామూలు ఉద్యోగం వచ్చింది పలానా కొడుకుని. పాప ఎవరు? పాప నీ స్నేహితునికి చూసిండ్రే, ఆ పాపే నీకు కొడుకు చేసుకోవాలా అని. ఓ ఆ పాప నా స్నేహితుడు కొడుకు చూసిండ్రు ఆ పాపను. అంటే ఇప్పుడు వాడి కొడుకు ఉద్యోగం పోయింది, అందుకని ఇంక అక్కడ ఇవ్వకుండా నా కొడుకు ఇచ్చే కానీ వాళ్ళు చెప్పినారు, నువ్వు వచ్చినావు. వాళ్ళు పంపించినారు. పంపించింటే వచ్చినా నీ దగ్గరికి. ఏం చెప్పినా తెలుసారా? ఏం చెప్పినావన్నా? నేను వద్దన్నారా? ఏంటి కన్నా? నీ కొడుకైనా నా కొడుకైనా నాకు అందరూ కొట్టేరా. నీ కొడుకు జాబ్ లేదని వాళ్ళు లీలే ముడి మళ్ళీ నా కొడుకు చేసుకోమంటే నేను ఎట్లా చేసుకుంటారా? నువ్వు నేను స్నేహితులము, నేను నా కొడుకు చేసుకోనరా, నాకు వద్దురా. నీది ఎంత మంచి బుద్ధి అన్నా. నేనే చాలా అపార్థం చేసుకొని నిన్ను ఎట్లంటే హేళనగా మాట్లాడినానన్నా. నాకే సిగ్గు అవుతుంది. నీళ్ళే పర్వాలేదు లేదన్నా, నీ ప్రవర్తనకి నా ప్రవర్తనకి ఎంత తేడా ఉంది చూడన్నా. నేను ఎంత గర్వంగా హేళన చేసి మాట్లాడితే నువ్వు చూడు ఈ పొద్దు సార్ సిగ్గు అవుతుందన్న నాకు. పొద్దు బాధపడద్దురా ఉన్ని పర్వాలేదులే. ఒకవేళ తెలిసేదలకు మాట్లాడినావని వయసులో చిన్న నువ్వు లేరా, నేను పాపం చేసుకుని అంటే మామూలు ఏదో తెలిసేదలకు అన్నావా పొద్దు, ఈ పొద్దు బాధపడుతుండవు. పర్వాలేదులే, మనం అంతా ఒకటే లేరా. చూడన్నా, ఈ పొద్దు నా కొడుక్కి ఉద్యోగం లేదని పాపని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాలే. కాదురా, ఆడబిడ్డ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ బాగుండాలని చూసుకుంటారు, కానీ ఎవరు బాగుండదని చూసుకోరా. ఎందుకంటే ఉద్యోగం ఉంటే మా బిడ్డ బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం ఆడబిడ్డ ఉంటే మనం అది ఆలోచన చేసేవాళ్ళమే కదా. దాంట్లో వాళ్ళది తప్పేది, వాళ్ళది కూడా తప్పులేదు లేరా. నిజమే లేనా, మన పాప అయినా కూడా బాగుండే ఎవరైనా అంతే కదా. నిజమే లేనా, పాపం మనం పెట్టుంటే ఎట్లా అంటామా? మనము అయ్యో మనం బాగుండే వాడికి వెళ్ళాలనుకుంటాం, కానీ బాగలేనికి వెళ్ళాలనుకుంటామా? కరెక్ట్ లేనా, మంచి ఉద్యోగం ఉండే వాళ్ళకి వెళ్ళాలనుకుంటాం మనం కూడా. అట్లా వాళ్ళు ఆలోచన చేశారు, తప్పులేదు, దాంట్లో తప్పులేదు లేనా. నిజమే, నేనే పొరపాటు పడితే ఏదో బాధలో అంటిలేనా. సరే మా వాళ్ళని చెప్తాను, జాబ్ ఉంటే చూడమందునా. నేను ఇదే మాటే అడిగినానన్న నా కొడుకుని రాత్రి. వాడు ఉన్నాడు కదా, వాడిని అడుగుదాము ఏదన్నా ఉద్యోగం ఉంటే చూస్తాడని చెప్పినానన్నా. కానీ నా కొడుకు ఓ మాట చెప్పినాడన్నా. ఏం చెప్పినాడు? వద్దు నాయన, నేను ఖచ్చితంగా కష్టపడే తెచ్చుకుంటాను అన్నాడన్నా. వద్దన్నా. చాలా మంచి మాట మాట్లాడినారా, వాడు చెప్పింది కూడా కరెక్టే.